జగన్ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన ప్రసంగించారు. పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ బొమ్మ పెట్టారని ఆయన విమర్శించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అమలైతే ప్రజల భూములు ప్రజలకు కాకుండా పోతాయన్నారు. భూములకు సంబంధించి నకల పత్రాలు ప్రజలకు ఇస్తారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలు అమలు కాలేదన్న బాబు కూటమి మేనిఫెస్టోలో దమ్ముందన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి ప్రజలకు పంచడమే తమ విధానమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు ముస్లింల్ని చంపేసే రకం ఈ యొక్క సైకో అవునా కాదా అని అడుగుతున్నా. నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేయడానికి కృషి చేసిన వ్యక్తిని జ్ఞాపకం ఉందా అని అందరికీ అడుగుతున్నా. మీరేం చేశారు? కర్నూలు నంద్యాలలో అబ్దుల్ సలాంని దొంగగా చిత్రీకరించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులుంటే నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ తల్లబెట్టి పిల్లలు భార్యతో సహా చనిపోయాడంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని అడుగుతున్నా. ముస్లిం సోదరికి రక్షణ లేదు, ఎవరి ఆస్తికి రక్షణ లేదు. ఇక్కడే మైదుకూరులో ఒక ముస్లిం సోదరుడు భూమి వేరే వాళ్ళు గ్రాబింగ్ చేసి ఎన్ని అడిగినా సమాధానం చెప్పలేదు. అదే నా పీరియడ్ లో ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము మసీదులు కట్టించేవాళ్ళం. ఈ దుర్మార్గుడు మసీదులే కాదు ముస్లింల్ని చంపేసే